వారంతా అమాయక గిరిజన రైతులు, సాగు భూమి హక్కుదారులు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ రికార్డులో మాత్రం వారి భూములు అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విలాస్ ఇండియా పేరిట ఉన్నాయి. అదెలా సాధ్యమనుకుంటున్నారా? అయితే గిరిజన భూముల అన్యాక్రాంతంపై ఈనాడు ఈటీవీ చేసిన ప్రత్యేక కథనం వీక్షించాల్సిందే. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస పంచాయతీ పరిధిలోని దాదాపు 570 ఎకరాల జిరాయితీ ప్రభుత్వ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. లేనివారు ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ జోడించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గజపతి నగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈసీ తీయడంతో తమ సాగులో ఉన్న భూములన్నీ అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విలాస్ ఇండియా లిమిటెడ్ పేరున ఉండటం చూసి గిరిజనులు అవాక్కయ్యారు. తమ భూములను సదరు సంస్థకు అమ్మినట్లు రికార్డులు సూచిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. సాగు చేసుకొని ఇప్పుడు సాగు చేస్తుంటే ఇప్పుడేమంటే మా భూములు అనుకున్నాం, మా చేసిన సాగులేమంటే వాళ్ళు తీసుకోవడానికి తయారై అమ్ముకున్నాం తండ్రి. ఎప్పుడో కానీ చిన్నప్పుడు కానీ ఇక్కడ చేరుకోన్నాము. ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోమని వెళ్ళిపోతాం భూమిలోకి. వ్యవసాయం చేసి పండిస్తామండి. పండిస్తే మాకు ఎవరికి భూమి అమ్మలేదండి. అమ్మకుంటే మాకు ఎలాగొచ్చింది భూమి అమ్ముతారని మాకు ఎంక్వైరీ ఇచ్చిందండి. మాకు ఇస్తే మాకు ఎక్కడ ఇప్పుడు చిన్న పెదరన్న 8 పెట్టడానికి ఎవరికి లేదండి. మా అప్పుడు తాతలు వ్యవసాయం చేసుకుంటున్నాం, మా భూమి మాకు ఎవరికి ఇవ్వలేదండి. మాకు కాబట్టి మరి ఎలాగ భూమి అమ్మినట్టుగా వచ్చింది నిర్వాహణ మాకు తెలియదండి. మా భూమి మాకు కావాలండి. తాము అమ్మకుండానే ఆ సంస్థకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయడంతో రైతులకు తెలియకుండానే భూమి హక్కుల మార్పిడి కాగితాలపైనే జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై గిరిజన పుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాల్లో హక్కులు మార్చినంత మాత్రాన తమ భూముల్లో ఎవరిని అడుగుపెట్టనివ్వబోమని గిరిపుత్రులు అంటున్నారు. భూమి సాగు చేసుకుంటాం, సాగు చేసిన భూమి ఒకరు అంతా అమ్మేసుకున్నారు కదా. ఇది మంచి పని. ఒక 2 ఎకరాలు పోయిన పళ్ళకుండేదా, ఒక ఎకరం పోయిందని పళ్ళకుండేదా. 12 ఎకరాల భూమి అయితే ఎవరైనా పళ్ళకుంటారు. ఈ పనులు చేయడం మంచి పని నేటి. మేము కానీ అమ్మినామా భూమి, మేము కానీ రికార్డు చేసినామా, మేము కానీ సంతకం పెట్టినామండి ఆ పనులు చేయడము. అయితే ఇప్పుడు పాస్బుక్లు కలిపేసరికి అమ్మితే ఇప్పుడు మొత్తం రాజకీయ మళ్ళీ తేలిందనమాట. 1, 2 కాదు, మొత్తం 580 ఎకరాలండి. ఈ భూమికి అక్షయ గోల్డ్కి బినామీ పేర్లతో అమ్మకాలు జరిపేశారు. కానీ భూములు గల గిరిజనులు, మా గిరిజనులు చాలా మటుకు ఈ విషయం తెలిసాక లబోదోబమని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని జరిగిన భూభాగోతంపై విచారణ నిర్వహించి తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిపుత్రులు కోరుతున్నారు.